హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేది పైథాన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, మీరు తప్పకుండా ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండనమాట. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండనమాట. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో మీరు ఇంకా మన వీడియోని ఇంకా లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? మనం ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది తెలుసుకున్నాం అనమాట. ఈ స్ప్లిట్ అనేది యూజ్ చేసుకొని అందులో మనకి ఒక సెపరేటర్ యూజ్ చేసుకొని మనం ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? బై డిఫాల్ట్‌గా మీరు ఏ సెపరేటర్ ఇవ్వలేదనుకోండి. ఓకేనా? ఈ సెపరేటర్ ఇవ్వకపోతే వైట్ స్పేస్ అనేది తీసుకుంటుందనమాట. ఆ వైట్ స్పేస్ ఎంతైనా ఉండని ఒక వైట్ స్పేస్ లాగానే తీసుకొని ఆ స్ట్రింగ్‌ని అనేది సెపరేట్ చేయడం జరుగుతుందనమాట. అంటే స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత మనం స్ప్లిట్ చేసిన స్ట్రింగ్‌ని జాయిన్ చేయొచ్చనమాట. బై యూజింగ్ ఈ జాయిన్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం జాయిన్ చేయొచ్చనమాట. ఇక్కడ ఒక కండిషన్ ఏందంటే అందులో ఇచ్చే సీక్వెన్స్ అనేది మనకి స్ట్రింగ్స్ అయి ఉండాలనమాట. అందులో ఉండే సీక్వెన్స్ వచ్చేసి స్ట్రింగ్స్ అయి ఉండాలనమాట. ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ క్యారెక్టర్ చూడైనా గానీ మనం ఆ స్ట్రింగ్‌ని జాయిన్ చేయొచ్చనమాట. సెపరేట్ అయిన స్ట్రింగ్‌ని మనం జాయిన్ చేయొచ్చనమాట. ఓకేనా? అలాగే నెగెటివ్ ఇండెక్సింగ్. మనం ఇంకేం నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో నెగెటివ్ ఇండెక్సింగ్. మనకు పాజిటివ్ ఇండెక్సింగ్ ఏ విధంగా 0 నుంచి స్టార్ట్ అవుతుందో, నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. -1 నుంచి రివర్స్‌లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ -1, -2, -3, -4, -5 ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచెల్లి నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మీరు -1 అనేది దాన్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసినప్పుడు మీకు లాస్ట్‌లో ఉన్న ఐటెమ్ అంటే వాల్యూ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? లాస్ట్‌లో ఉన్న వాల్యూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 1 అనేది రావడం జరిగింది. ఇలా ఒకవేళ -2 ఇచ్చినాడైతే లాస్ట్ నుంచెల్లి సెకండ్ ఉన్న వాల్యూ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ నుంచెల్లి సెకండ్ ఉన్న ఐటెమ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 2 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత నెగెటివ్ అలాగే దీంతో పాటు మనం నెగెటివ్ స్లైసింగ్ ఏ విధంగా చేయాలి? నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఏ విధంగా చేయాలి? అనేది కూడా నేర్చుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్‌లో మనం నెగెటివ్ స్టెప్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నెగెటివ్ స్టెప్ ఏంది? ఇక్కడ -1 ఇచ్చాం కదా! -1, -2 ఈ విధంగా మనం నెగెటివ్ స్టెప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఇంకేం నేర్చుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్, ఎండింగ్ ఇండెక్స్ ఏమి ఇయ్యలేదనుకోండి. ఓన్లీ నెగెటివ్ స్టెప్ యూజ్ చేసినట్లయితే మనకి లిస్ట్ అనేది రివర్స్ అవుతుందనమాట. కానీ ఈ విధంగా 1, 2, 3, 4, 5 అనేది రివర్స్ కావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఈ స్లైసింగ్, నెగెటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ స్లైసింగ్, నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ కాకుండా మనం స్ట్రింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది మనం స్ట్రింగ్స్ కూడా యూజ్ చేయొచ్చనమాట. సేమ్ లిస్ట్‌కే కాకుండా మనం స్ట్రింగ్స్ కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు స్ట్రింగ్ _1 అని ఇచ్చినప్పుడు చూసారు కదా! -1 ఇచ్చినప్పుడు మనకి లాస్ట్‌లో ఉన్న క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! M అని అయితే రావడం జరిగింది. ఇదే మీకు నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ కూడా మనం స్ట్రింగ్స్ మీద అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకేనా? దీని తర్వాత మీకు ప్రీవియస్ వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వెషన్ ఇచ్చి మీకు ఆ క్వెషన్‌లో ఒక మిస్టేక్ ఉందన్నమాట. ఓకేనా? మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేయమనేది చెప్పడం జరిగింది. ఓకేనా? ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి ఆ క్వెషన్‌కి మీరైతే ఆన్సర్ చేయండన్నమాట కామెంట్‌లో. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది మన ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌లో మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ముందుగా మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌పుట్స్ అయితే తీసుకున్నాం. ఓకేనా? సెట్ ఆఫ్ ఇన్‌పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దాని యొక్క లెంత్ అయితే కనుక్కున్నాం. ఓకేనా? లెంత్‌ని మైనస్ చేసి ఎన్ లోపల అయితే స్టోర్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం దాని తర్వాత ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని ఒక్కో దానికి ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఒక్కో దానికి ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి దీన్ని వీఎస్ కోడ్‌లో రన్ చేసి అయితే చూద్దాం. మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం అన్నమాట ముందుగా. ఓకేనా? ముందుగా మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూసి ఈ ఈ కోడ్‌లో ఏం మిస్టేక్ ఉందో ఐడెంటిఫై చేద్దాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ముందుగా మనం ఇన్‌పుట్స్ ఇవ్వాలి కదా! ఇక్కడ మనం లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఓకేనా? ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసి డాట్ స్ప్లిట్ దేనితో స్ప్లిట్ చేస్తున్నాం? కామాతోటి. ముందుగా మనం ఈ క్వెషన్ కంటే ముందు మీకు ఈ విధంగా ఇన్‌పుట్స్ అనేది మల్టిపుల్ ఇన్‌పుట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చెప్తానన్నమాట. మనం ప్రీవియస్‌గా నేర్చుకోలేదు కదా! దీని గురించి. ఒకసారి దీని గురించి 1 మినిట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఈ క్వెషన్‌కి అయితే వద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం దీన్ని అయితే తీసేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సెకండ్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ మనం ఏం చేస్తున్నాం? ఈ కామా తోటి మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. కానీ స్ప్లిట్ అనేది యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంది 1, 2, 3, 4 మీకు నచ్చినన్ని కామాతోటి సెపరేట్ చేసుకుంటూ మీకు నచ్చినన్ని ఇన్‌పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. మనం ఇన్‌పుట్స్ ఇచ్చి మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం చూడండి. మనం ఇచ్చిన ఓకేనా? మనం ఈ విధంగా ఇచ్చి మీరు ఒకసారి ఎంటర్ కొట్టారనుకోండి మనకి ఒక లిస్ట్ లాగా సెపరేట్ అయ్యి వస్తున్నాయన్నమాట. చూసారు కదా! 1, 2, 3, 4 ఈ విధంగా మనం
మల్టిపుల్ ఇన్పుట్స్ అనేది ఈ సెపరేటర్ ఈ స్ప్లిట్ అనేది యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామతోటి కాకుండా మీరు ఎంటీ స్పేస్ ఇచ్చినట్టయితే మీరు ఎంటీ స్పేస్ తోటి సపరేట్ చేసుకుంటూ ఇన్పుట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట మల్టిపుల్ ఇన్పుట్స్ అనేది. ఇప్పుడు మీరు చూసినట్టయితే 1 2 3 4 5 ఓకేనా. ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చినట్టయితే మనకి ఆ స్పేస్ ఉన్న కాడ సపరేట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మల్టిపుల్ ఇన్పుట్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదే మనం ఇక్కడ యూజ్ చేసింది. ఓకేనా, ఇది మన కోడ్. మన కోడ్లో ఏం మిస్టేక్ ఉందో చూద్దాం అనమాట. మనం ఏం చేస్తున్నాం, సరే మళ్ళీ ఒకసారి ఈ టెర్మినల్ అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మనం ఈ ఫస్ట్ లైన్లో ఏం చేస్తున్నాం, మనం మల్టిపుల్ ఇన్పుట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. స్లైడ్లో ఇచ్చినట్టుగా మనకి ఏమి ఇచ్చారు, 1 2 3, దాని తర్వాత 4 5 6. ఓకేనా, ఫస్ట్ లిస్ట్లో మనకి ఏమి ఇచ్చాం, 1 2 3 అనేది ఇచ్చాం, 1 2 3. దాని తర్వాత సెకండ్ లిస్ట్ అండర్స్కోర్ బీలో ఏమి ఇచ్చాం, 4 5 6. ఓకేనా, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నట్టయితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 1 స్పేస్ 6 2 స్పేస్ 6 3 స్పేస్ 6. ఇక్కడ మనకి 6 అనేది రిపీట్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఏం రావాలి అవుట్పుట్, 1 స్పేస్ 6 2 స్పేస్ 5 3 ప్లస్ 4 అనేది రావాలి. చూసారు కదా, 6 5 4 అనేది అయితే రావాలి కదా. మనకి 6 మనకి రిపీట్ కావడం జరుగుతుంది. అంటే మనకి ఏదో మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ ఏందో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు లిస్ట్ అండర్స్కోర్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అండర్స్కోర్ ఐ అని ఇచ్చాం. ఐ అంటే ఏంది, ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఓకేనా, 0 నుంచి ఎన్ వరకు, ఎన్ మైనస్ వరకు, అంటే లెంత్ మైనస్ వరకు అనమాట. ఓకేనా, మనకి ఏంది 0 నుంచి లెంత్ మైనస్ వరకు రన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయితే 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది ఇందులో. ఓకేనా, ఇందులో ఏం ప్రింట్ కావాలి, 6 5 4 అనేది ప్రింట్ కావాలి. కానీ ఇందులో ఏమి ఇచ్చాం మనం, ఎన్ అని ఇచ్చాం. ఎన్ అంటే ఏంది, మనకి లెంత్. మనకి లెంత్ అనేది ప్రింట్ చేస్తుంది, కానీ లెంత్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, 6 5 4 అనే ఇండెక్స్లో అయితే డిక్రీజ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం లెంత్ని డిక్రీజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎన్ మైనస్ ఐ అని ఇచ్చినట్టయితే ఒకసారి మనకి ఏమొస్తుంది, లెంత్ ఎంత ఉంటే అంత వస్తుంది. 3 ఉంది అనుకోండి, 3 2 1 0 ఆ విధంగా అయితే తగ్గుకుంటూ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ముందుగా మనం ఇన్పుట్ అయితే ఇద్దాం అనమాట. ఇన్పుట్ 1 2 3. ఓకేనా, 4 5 6. ఓకేనా, ఇప్పుడైతే ఎంటర్ చేద్దాం. చూసారు కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకి ఓన్లీ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఎన్ మైనస్ ఐ అని ఇచ్చినట్టయితే మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, చాలామంది కరెక్ట్గానే గెట్ చేశారు అనుకుంటున్నాను. దీని తర్వాత మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అంటే ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇక్కడ మనం ఈ వీడియోలో మన అజెండా ఏంటంటే ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేయాలి, దాని తర్వాత పాసింగ్ వాల్యూస్, ఒక ఆర్గ్యుమెంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓకేనా, ఆ ఆర్గ్యుమెంట్స్కి మనం వాల్యూస్ని ఏ విధంగా పాస్ చేయాలి అనేది చూద్దాం అనమాట. దీని తర్వాత రిటర్నింగ్ వాల్యూ, ఫంక్షన్లో మనం ఒక వాల్యూని ఏ విధంగా రిటర్న్ చేయాలి, ఓకేనా, ఒక వాల్యూని ఏ విధంగా రిటర్న్ చేయాలి కూడా చూద్దాం అనమాట. ఓకేనా, ముందుగా ఫంక్షన్స్ అంటే ఏందో చూద్దాం. ముందుగా ఫంక్షన్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం, ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక రీజనబుల్ బ్లాక్ని క్రియేట్ చేసుకోవడానికి. ఓకేనా, ఈ ఫంక్షన్స్లో ఏం చేస్తామంటే ఒక బ్లాక్ని మీరు మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే, రీయూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ టాస్క్ అనేది మీరు మళ్ళీ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు రీయూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా, మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకేనా, మీకు క్లియర్ అవుతుంది, నో ప్రాబ్లం. మీరు చూసినట్టయితే ఆ ఫంక్షన్ మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి. ముందుగా మనం ఆ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయాలంటే డెఫ్ ఫంక్షన్ అండర్స్కోర్ నేమ్, అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్, ఇక్కడ మనకి రౌండ్ బ్రేసెస్, ఇక్కడ పెరాంథసిస్, ఇక్కడ కాలన్. దీని తర్వాత మనం ఏం చేయాలి, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. ముందుగా దీని ఇచ్చే ముందు మనం ఇండెంటేషన్, ఓకేనా, ఇండెంటేషన్ ఎంత ఇవ్వాలి, 4 స్పేసెస్. ఈ 4 స్పేసెస్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇచ్చినట్టయితే మనం ఫంక్షన్ డిఫైన్ చేసినట్టు అనమాట. ఓకేనా, ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఓకేనా, ఇందులోనే మనకు డెఫ్ ఫంక్షన్ అండర్స్కోర్ నేమ్ పెరాన్సిస్ కాలమ్, దీన్ని మనం ఫంక్షన్ హెడర్ అనేది పిలవడం జరుగుతుంది. ఏం పిలుస్తాం, ఫంక్షన్ హెడర్. దీని తర్వాత మనం ఈ ఇండెంటేషన్, ఈ రీజనబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్ బ్లాక్ అనేది ఉంటాం అనమాట. ఓకేనా, ఫంక్షనల్ బ్లాక్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏంది, మీరు ఎప్పుడైనా ఫంక్షన్ నేమ్ ఇచ్చేటప్పుడు ఓకేనా, ఈ ఫంక్షన్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట.
సో, ఒక ఫంక్షన్‌కి ఇచ్చిన నేమే ఇంకో ఫంక్షన్‌కి ఇవ్వద్దనమాట. ప్రతి ఫంక్షన్‌కి ఒక యూనిక్ నేమ్ అనేది ఉండాలనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తోటి ఈ ఫంక్షన్‌ని ఇంకా డీటెయిల్‌గా అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే డెఫ్ గ్రీట్ ఆఫ్ కాలన్ ప్రింట్ హలో అనేది ఇచ్చాం. ఓకేనా? ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసామనమాట ఇప్పుడు మనం. దీని తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ సారీ ఓకే. ఇన్‌పుట్ ఆఫ్ ఒక ఫంక్షన్ యూజ్ చేసాం. ఇన్‌పుట్ తీసుకుంటున్నాం యూజర్‌కెళ్ళి ప్రింట్ ఆఫ్ నేమ్. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం? ఒక ఇన్‌పుట్ ఇచ్చి దాన్నయితే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. మీరు అవుట్‌పుట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఒకసారి అయితే మీరైతే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా? మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే రన్ చేద్దాం. ఒకసారి అయితే క్లియర్ చేద్దాం దీన్ని. ఈ టెర్మినల్ కూడా క్లియర్ చేద్దాం. ఏం చేద్దాం? డెఫ్ డెఫ్ గ్రీట్ ఆఫ్ అని ఇచ్చి కాలన్ ప్రింట్ హలో. ఇప్పుడు మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. ఓకేనా? దీని తర్వాత నేను ఒక ఇన్‌పుట్ తీసుకున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ దీని తర్వాత నేను నేమ్‌ని అయితే ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? సరే ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఇన్‌పుట్ అయితే అడుగుతుందన్నమాట. ఓకేనా? సారీ. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఒక ఇన్‌పుట్ అయితే అడుగుతుందన్నమాట. ఇన్‌పుట్ ఏమి ఇద్దాం? తేజ అని ఇద్దాం. తేజ అని ఇస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? మళ్ళీ తేజ అనే అవుట్‌పుట్ వస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చనమాట. ఓకేనా? డెఫ్ గ్రీట్ ఆఫ్ కాలన్ ప్రింట్ అలో అని ఇచ్చాం. కానీ అలో అనేది ఎందుకు ప్రింట్ కాలేదు అని మీకు ఒక డౌట్ వస్తుందన్నమాట. ఓకేనా? అది ఎందుకు ప్రింట్ కాలేదంటే మీకు ఇప్పుడు ఈ స్లైడ్‌లో చూస్తే అర్థమవుతుంది. ఫంక్షన్‌ని డిఫైన్ చేసినంత మాత్రాన మనకి ఆ కండిషనల్ బ్లాక్ ఆ బ్లాక్ ఉంది కదా! సారీ కండిషనల్ బ్లాక్ కాదు. బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా? ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అప్పుడే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ విధంగా కాల్ చేయాలనేది చూద్దాం అనమాట. మనం ఫంక్షన్‌ని ఏ విధంగా కాల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే మీరు ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని అయితే కాల్ చేయాలనమాట. ఓకేనా? ఇక్కడ మన ఫంక్షన్ నేమ్ ఏంది? ఫంక్షన్ అండర్‌స్కోర్ నేమ్ ఆఫ్ అని ఉంది కదా! మీరు ఫంక్షన్ అండర్‌స్కోర్ నేమ్ ఆఫ్ అని ఇస్తే ఆ ఫంక్షన్‌ని కాల్ చేసినట్టు అనమాట. అంటే ఆ ఫంక్షన్‌ని పిలిచినట్టు. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఆ ఫంక్షన్‌ని పిలుస్తారో, కాల్ చేస్తారో అప్పుడు మాత్రమే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఆ విధంగా కాల్ చేయకపోతే మీకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన ఎగ్జాంపుల్‌కి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డెఫ్ గ్రీట్ ఆఫ్ కాలన్ ప్రింట్ ఆఫ్ ఇక్కడ మనం హలో అనేది ఇచ్చాం. దీని తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ దాని తర్వాత గ్రీట్ ఆఫ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అంటే ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తున్నాం. దాని తర్వాత ప్రింట్ నేమ్ అనేది ప్రింట్ చేసాం. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం అనమాట. ఇక్కడ డెఫ్ సేమ్ కదా! ఇక్కడ మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. గ్రీట్ ఆఫ్ ఓకేనా? ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇక్కడ నేను ఒక ఇన్‌పుట్ ఇస్తున్నాను అనమాట. తేజ ఓకేనా? హలో తేజ అనేది అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు హలో అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూసారు కదా! ఇక్కడ హలో అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మనం స్లైడ్‌లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ముందుగా డెఫ్ గ్రీట్ ఆఫ్ కాలన్ అని ఇచ్చాం. మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం అనమాట. ఓకేనా? డిఫైన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లోకి వెళ్ళదనమాట. ఏది ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ అనేది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా! ఇది డైరెక్ట్‌గా ఇంటర్ప్రిటర్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్‌కి వెళ్ళదనమాట. ఓకేనా? డైరెక్ట్‌గా ఇక్కడికొస్తుంది. చూసారు కదా! నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఇక్కడ మనం ఇన్‌పుట్ ఏమి ఇస్తున్నాం? తేజ అనేది ఇన్‌పుట్ కింద అయితే ఇస్తున్నాం. ఓకేనా? నేమ్‌లో మనకి తేజ అనేది స్టోర్ అయింది. దీని తర్వాత మనం గ్రీట్ ఆఫ్ చూసారు కదా! గ్రీట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు అప్పుడు మీకు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుందనమాట. అప్పుడు ఈ డెఫినిషన్‌కి కాల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఇప్పుడు మనకి బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఎంటర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు బ్లాక్ ఆఫ్ కోడ్‌లో ఉన్న కోడ్ అయితే రన్ కావడం జరుగుతుంది. సో, మనకి హలో అని అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ తర్వాత డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్ కాల్ చేసాం కదా! కాల్ చేసిన తర్వాత ఉన్న స్టెప్స్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఓకేనా? కాల్ చేసిన తర్వాత ఉన్న స్టెప్స్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. చూసారు కదా! మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. డైరెక్ట్‌గా మనకి ఆ ఫంక్షన్ కాల్ తర్వాత ఉన్న స్టెప్స్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుందన్నమాట. ఆ స్టేట్మెంట్స్ అనేది. ఓకేనా? ఇక్కడ మనకి హలో తేజ అనైతే అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ కాలింగ్ అనేది ఏ విధంగా చేయాలి. ఇంకా మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. నో ప్రాబ్లమ్. ఒకవేళ అర్థం కాకున్నా గాని
నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఈ ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఫంక్షన్ కాల్ తర్వాత ఇచ్చారనుకోండి. ఓకేనా? ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఫంక్షన్ కాల్ తర్వాత ఇచ్చారనుకోండి. మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం అనమాట. ఒకసారి మనం వీఎస్ కోడ్‌కి వెళ్ళి ఒకసారి అయితే చేసి చూద్దాం. ఈ ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఆ ఫంక్షన్ కాల్ తర్వాత ఇద్దాం అనమాట. కానీ ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ తీసేసి ఇక్కడ మనం కింద పెడదాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి గెస్ చేయండి. అవుట్‌పుట్ ఏమొస్తుందో ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు ముందుగా మనకు ఒక ఇన్‌పుట్ అడుగుతున్నాం. ఓకేనా? ఒక ఇన్‌పుట్ తేజ. ఓకేనా? ఇక్కడ మనకు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. నేమ్ గ్రీట్ ఈస్ నాట్ డిఫైన్డ్. చూసారు కదా? నేమ్ గ్రీట్ ఈస్ నాట్ డిఫైన్డ్. నేమ్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. అంతే కదా? ఎప్పుడైనా మనం ఫంక్షన్ డెఫినిషన్ ఇచ్చిన తర్వాతే ఫంక్షన్ కాల్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ అనేది ముందు చేయొద్దు. ఎప్పుడైతే ఫంక్షన్ డెఫినిషన్ ఇచ్చిన తర్వాతే మనం ఫంక్షన్ కాల్ అనేది చేయాలన్నమాట. లేకపోతే మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ నేమ్ అనేది నేమింగ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నేమ్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హలో వరల్డ్ తర్వాత హలో తర్వాత మీరు ఆ నేమ్‌ని కాల్ చేద్దాం అనుకుంటారు. ఓకేనా? ఆ నేమ్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏందంటే గ్రీట్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారు. మెసేజ్ ఏమని ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు హలో ప్లస్ మీరు తేజ అనేది మీరు సెపరేట్‌గా ప్రింట్ చేశారు కదా! ప్రీవియస్‌గా. ఇక్కడ కింద ప్రింట్ చేశారు కదా! కానీ హలో పక్కనే మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. తేజ అనే నేమ్ కూడా మీరు ఈ ఫంక్షన్‌కి పాస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? హలో తేజ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికోసం మనం ఏం చేయాలంటే మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్స్‌కి మనం వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఫంక్షన్ లోపల మీరు ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వొచ్చనమాట. కానీ వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీటికి వాల్యూస్ ఏ విధంగా పాస్ చేయాలంటే చూసారు కదా! ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో కాల్ చేసేటప్పుడు మీరు వాల్యూస్ అనేది పాస్ చేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. డెఫ్ గ్రీట్ ఆఫ్ వరల్డ్ దీన్ని మనం ఆర్గ్యుమెంట్ అయితే అంటాం. ఓకేనా? కాలన్ మెసేజ్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు హలో స్పేస్ ప్లస్ వరల్డ్ ఇచ్చాం. ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనకి ఈ ఆర్గ్యుమెంట్‌లో ఏం లేదు. ప్రింట్ ఎంఎస్‌జీ మనం ఈ మెసేజ్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ ఓన్లీ డిఫైన్ చేసాం మనం. ఇంకా ఫంక్షన్ కాల్ చేయలేదు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఓకేనా? ఒక ఇన్పుట్‌ని తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఇన్పుట్ ఏం తీసుకున్నాం? ఒక తేజ అనే ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఏం చేస్తున్నాం? గ్రీట్ ఆఫ్ వరల్డ్ ఈజ్ ఈక్వల్ నేమ్. ఆర్గ్యుమెంట్స్‌కి వాల్యూ అనేది పాస్ చేయాలన్నమాట. ఈ వాల్యూ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్‌కి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆ ఆర్గ్యుమెంట్స్‌కి వాల్యూ అనేది పాస్ చేయాలి. ఇక్కడ వరల్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఈ నేమ్‌లో ఏదైతే ఉంటుందో దాన్ని ఈ వరల్డ్‌కి ఒక వాల్యూ లాగా పాస్ చేస్తున్నాం. వాటికి ఒక వాల్యూ లాగా పాస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అప్పుడు మనకేం జరుగుతుంది? హలో తేజ అనేది వస్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా? హలో తేజ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం దీనైతే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం ఓకేనా? ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ ఇక్కడ మనం వరల్డ్ అనేది ఇద్దాం. వర్డ్ అనేది ఇద్దాం. ఓకేనా? వర్డ్ మనం ఒక వాల్యూని పాస్ చేద్దాం. వర్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అనేది ఇద్దాం. ఓకేనా? మనం ఇక్కడ బయట కాకుండా మనం దీని లోపల అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఎంఎస్జీ దానికోసం ముందుగా మనం ఏం చేద్దాం? ఇక్కడ మనం ఎంఎస్జీ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఎంఎస్జీ ఈజ్ ఈక్వల్ టు హలో ప్లస్ వర్డ్. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి హలో మనం ఇచ్చిన ఇన్పుట్ అయితే రావాలన్నమాట. హలో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదైతే రావాలి. ఓకేనా? మనకేం వస్తుంది చూసారు కదా? హలో తేజ అని అయితే రావడం జరిగింది. ఓకేనా? మనం ఇక్కడ స్పేస్ ఇచ్చినట్టయితే ఆ రెండింటి మధ్యలో స్పేస్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సరే మనం రన్ చేద్దాం. రన్ చేసి ఇక్కడ మనం ఏమిద్దాం? ఓకేనా? ఇక్కడ మనం ఇన్పుట్ ఓకేనా? హలో మై అని అయితే రావడం జరిగింది. మీకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఒక వాల్యూని అయితే పాస్ చేయొచ్చు అనమాట. ఒక ఆర్గ్యుమెంట్స్‌కి ఒక వాల్యూని అనేది ఎప్పుడైతే మీరు ఫంక్షన్ కాల్ చేస్తారో అప్పుడు మీరు వాల్యూని అయితే పాస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం చూసాం కదా! ఈ విధంగా తేజ అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు చూసారు కదా! హలో తేజ అని అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా?
దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరేంది ఇప్పుడు మీరు ఆ మెసేజ్ అనే దాన్ని మీరు బయట ప్రింట్ చేద్దాం అనుకుంటారు. ప్రీవియస్‌గా ఏంది ఈ మెసేజ్ అనే దాన్ని మీరు ఆ ఫంక్షన్ బ్లాక్ కోడ్‌లో ప్రింట్ చేశారు. కానీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌లోనే మీరు ప్రింట్ చేశారు. కానీ ఇప్పుడు మీకు ఔట్ సైడ్ ఆ ఫంక్షన్‌కి బయట మీరు ప్రింట్ మెసేజ్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఒకసారి మనం దీన్ని రన్ చేసి మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం అన్నమాట. ఓకేనా? ఒకసారి మీరు గెస్ చేయండి అవుట్‌పుట్ ఏమొస్తుందో. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడే కాకుండా నేను బయట ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? మెసేజ్ నేను ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ముందుగా ఒక ఇన్పుట్ అడుగుతుంది. ముందుగా ఇన్పుట్ ఏంది? తేజ అనేది ఇచ్చాం. చూసారు కదా! మనకి ఇక్కడ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎర్రర్ ఏంది? నేమ్ ఎర్రర్. నేమ్ ఎర్రర్ ఏమిచ్చింది? నేమ్ ఎంఎస్జీ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకేనా? ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం ఈ ఫంక్షన్‌లో ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసినప్పుడు మీరు ఔట్‌సైడ్ ద ఫంక్షన్ మీరు యూజ్ చేయలేరనమాట. ఔట్‌సైడ్ ద ఫంక్షన్ ఆ ఫంక్షన్‌ని ఆ వేరియబుల్‌ని మీరు యూజ్ చేయలేరనమాట. ఓకేనా? ఒక ఫంక్షన్ బ్లాక్‌లో మీరు ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ బయట మీరు ఆ వేరియబుల్‌ని యూజ్ చేయలేరు. ఓకేనా? ఒక నేమ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. వితిన్ ద బ్లాక్ మీరైతే యూజ్ చేయాలనమాట. ఓకేనా? వితిన్ ద బ్లాక్ ఆ వేరియబుల్‌ని యూజ్ చేస్తే మీకైతే కరెక్ట్‌గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే మీకు నేమింగ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నేమ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం చేద్దాం? రిటర్న్ అనే దాని గురించి అయితే చూద్దాం అనమాట. ఈ రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఔట్‌సైడ్ ద ఫంక్షన్ మీరు ప్రింట్ చేయాలనుకుంటే ఓకేనా? మనం ప్రీవియస్‌గా ఏమొచ్చింది? మీరు ఔట్‌సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటే కానీ ఇక్కడ ఏమొచ్చింది? మీరు ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటే ఎర్రర్ వచ్చింది కదా! ఆ ఎర్రర్ రాకుండా మనం బయట కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటే ఓకేనా? ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌లోనే కాకుండా మీరు బయట కూడా ఆ వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చనమాట. ఆ వాల్యూని మీరు రిటర్న్ చేసుకోవచ్చు. ఒక వాల్యూని. రిటర్న్ వాల్యూ చేసుకుంటే మీరు ఫంక్షన్ ఏదైతే కాల్ చేస్తారో అక్కడికి ఆ వాల్యూ అనేది రిటర్న్ కావడం జరుగుతుంది. ఓకేనా? కన్‌ఫ్యూజ్ కాకండి. మీకు ఎగ్జాంపుల్‌తోటి కూడా నేర్చుకుందాం. నో ప్రాబ్లమ్. మీరు ఎప్పుడైతే ఆ వాల్యూని రిటర్న్ చేస్తారో మీరు ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తారో అక్కడికి రిటర్న్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తోటి నేర్చుకుందాం. ఓకేనా? నో ప్రాబ్లమ్. డెఫ్ రీడ్ ఆఫ్ వర్డ్ ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఓకేనా? కాలన్ ఎంఎస్జీ ఈజ్ ఈక్వల్ టు హలో ప్లస్ వర్డ్ రిటర్న్ ఎంఎస్జీ మనం రిటర్న్ చేస్తున్నాం. రిటర్నింగ్ వాల్యూ ఓకేనా? రిటర్న్ అనేది ఎక్కడ పోతుంది అని చెప్తాను. నో ప్రాబ్లమ్. ఏం టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ మనకేంది రిటర్న్ ఎంఎస్జీ చేసినప్పుడు మనకేమవుతుంది? ముందుగా మనం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఒక ఇన్పుట్‌ని రీడ్ చేసుకుంటున్నాం. గ్రీటింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్రీట్ ఆఫ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. గ్రీట్ ఆఫ్ వర్డ్. వర్డ్ ఈజ్ ఈక్వల్ నేమ్. అంటే ఆ ఆర్గ్యుమెంట్‌కి వాల్యూ అనేది సెండ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం చేస్తుంది? ఇక్కడ రిటర్న్ చేసాం కదా! రిటర్న్ ఎంఎస్జీ చేసినప్పుడు ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడే స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? ఎక్కడనైతే కాల్ చేసామో అక్కడనే స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అయింది? గ్రీటింగ్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే దాన్ని ప్రింట్ చేస్తామో అప్పుడు మనకి ఈ మెసేజ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం వీఎస్ కోడ్‌లో అయితే రన్ చేసేది చూద్దాం. మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంది? హలో వరల్డ్. ఇక్కడ మనం రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఎంఎస్జీ. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? గ్రీటింగ్ ఈజ్ ఈక్వల్ టు అనే ఒక వేరియబుల్ లోపల మనం ఫంక్షన్ కాల్ అనేది స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం దాన్ని. ప్రింట్ ఆఫ్ గ్రీటింగ్. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని రన్ చేసినట్టయితే ముందుగా మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ఇన్పుట్ ఏంది? తేజ. ఓకేనా? ఇప్పుడు మనం నేమ్‌లో ఒక ఇన్పుట్ అయితే ఇచ్చాం. ఓకేనా? నేమ్‌లో ఒక ఇన్పుట్ అయితే ఇచ్చాం. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తున్నాం? ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేస్తూ మనం ఒక వాల్యూ అనేది సెండ్ చేస్తున్నాం. మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం? తేజ కదా! తేజ అనేది ఈ వర్డ్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? మనం వర్డ్‌ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం? హలో ప్లస్ వర్డ్ అంటే హలో తేజ అనేది చేస్తున్నాం. దీని తర్వాత రిటర్న్ ఎంఎస్జీ. ఎంఎస్జీలో ఏముంది? హలో తేజ అని ఉంది. ఎక్కడ రిటర్న్ అవుతుంది? మనం ఎక్కడ కాల్ చేసాం? ఇక్కడ కాల్ చేసాం కదా! ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఏ విధంగా రిటర్న్ అవుతుంది? ఇక్కడ మనకి హలో తేజ అనేది స్టోర్ అవుతుందన్నమాట. హలో తేజ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి ఇందులో స్టోర్ అవుతుందన్నమాట. ఇందులో అది స్టోర్ అవుతుంది. ఆ ఎంఎస్జీ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ ఒత్తితే మనకి హలో తేజ అని వస్తుందన్నమాట. చూసారు కదా! హలో తేజ అని వస్తుందన్నమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ రన్ చేసి ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఓకేనా, ఒక సెకండ్ ఇక్కడ క్లియర్ చేద్దాం, టర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ముందుగా మనకి ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. నా పేరు అయితే ఇచ్చాను, చూసారు కదా, హలో మహేందర్ అయితే రావడం జరిగింది. కానీ మీరు ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇక్కడ స్టోర్ చేసుకోకుండా కానీ మీరు డైరెక్ట్గా అయితే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, స్టోర్ చేసుకోకుండా ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి మీరు డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు డైరెక్ట్గా అయితే ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఫంక్షన్ కాల్ చేసాం కదా, ఆ ఫంక్షన్ కాల్కి రిటర్న్ వచ్చిన వాల్యూని మీరు డైరెక్ట్గా అయితే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్గా అయితే వర్క్ అవుతుంది. ముందుగా ఒక ఇన్పుట్ తేజ, ఓకేనా, చూసారు కదా, హలో తేజ. ఓకేనా, మనం ప్రీవియస్గా ఏం చేసాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేసాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ ఫంక్షన్ కాల్ని ప్రింట్ చేస్తాం అనమాట, రిటర్న్ వచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత మనకి అవుట్పుట్ ఏమొచ్చింది చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రిటర్న్ ఉంది కదా, ఈ రిటర్న్ ఇచ్చిన తర్వాత మీరు దాని కింద ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మీరు రిటర్న్ అని ఇచ్చారో ఆ ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. ఓకేనా, రిటర్న్ అంటే ఏంది, ఆ ఫంక్షన్ నుంచి మీరు రిటర్న్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఫంక్షన్ నుంచి మీరు ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. ఓకేనా, ఆ రిటర్న్ కింద ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నా కానీ మనకి ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే రిటర్న్ ఎంఎస్జీ అని ఉంది, దాని కింద ప్రింట్ ఎంఎస్జీ అని ఉంటుంది అనమాట. ఓకేనా, మెసేజ్ అనేది ప్రింట్ కాదనమాట. ఓకేనా, ఒకసారి మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమిద్దాం, ప్రింట్ ఆఫ్ ఎంఎస్జీ మెసేజ్ మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఆ రిటర్న్ తర్వాత ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ అనేది రిటర్న్ తర్వాత ఇచ్చారు, ఇది గుర్తుంచుకోండి. మనం ఏం ప్రింట్ చేస్తలేం మనం. ఓకేనా, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రాదనమాట, ఎంటీ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడే ప్రింట్ చేస్తున్నాం, కానీ యాక్చువల్గా ఇక్కడనే మనకి ఫంక్షన్ల నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. ఓకేనా, సార్ మనం రన్ చేద్దాం. రన్ చేసి ముందు ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట, తేజ. చూసారు కదా, మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే రాలేదనమాట, మనం ఇచ్చిన ఇన్పుట్ మాత్రమే ఉండడం జరిగింది. మనకి ఎలాంటి ఇక్కడ మెసేజ్ అనేది ప్రింట్ కాలేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్నే పైన ఇచ్చారనుకోండి, రిటర్న్ మెసేజ్ పైన ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు తేజ చూసారు కదా, అలో తేజ అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద రిటర్న్ కింద మీరు ఏమైనా ఇచ్చారు అనుకోండి, ప్రింట్ ఆఫ్ హై మహేందర్ అని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఈ హాయ్ మహేందర్ అనేది ప్రింట్ కాదనమాట, ఎందుకంటే మనం రిటర్న్ కింద ఇచ్చాం. ఈ రిటర్న్ కింద ఈ రిటర్న్ ఎగ్జిక్యూట్ కాగానే మనకి ఆ ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. సో మనకి రిటర్న్ కింద మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ అనేది ఇవ్వద్దు అనమాట. అది ఇచ్చినా కానీ న్యూ యూజ్ ఇలాంటి అవి అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఇక్కడ మనం ఇన్పుట్ అయితే ఇద్దాం. చూసారు కదా, ఓన్లీ అలో తేజ అనేది రావడం జరిగింది, కానీ ఇక్కడ హాయ్ మహేందర్ అనేది ప్రింట్ కాలేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వద్దాం. ఓకేనా, చూసారు కదా, ఎంటీ రిటర్న్ తర్వాత మీరు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అవి రన్ కావు, ఎగ్జిక్యూట్ కావు. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు మనం సమ్మరీ చూద్దాం. ఇప్పటివరకు ఫంక్షన్, ఈ ఫంక్షన్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం అనమాట. ముందుగా ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ ఏ విధంగా వెళ్ళాలి, డెఫ్ ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. ఆఫ్ ఓకేనా, రౌండ్ బ్రేసెస్ వర్డ్. ఈ వర్డ్ అంటే ఏంది, ఒక ఆర్గ్యుమెంట్. ఓకేనా, వాల్యూస్ని ఫంక్షన్ పాస్ చేయాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఆర్గ్యుమెంట్. దాని తర్వాత ఎంఏజీ ఈక్వల్ టు అలో ప్లస్ వర్డ్. దాని తర్వాత రిటర్న్, మీరు ఒక వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటే, ఓకేనా, ఆ బ్లాక్ బయట మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. రిటర్న్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్తుంది, ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తారో అక్కడికి వెళ్తుంది అనమాట. కానీ ఇక్కడికి ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం చూడండి, గ్రీట్. ఈ ఫంక్షన్ కాల్ ఏ విధంగా చేస్తాం, ఫంక్షన్ నేమ్ అయితే ఏదైతే ఇచ్చారో ఆ ఫంక్షన్ నేమ్ తోటే కాల్ చేయాలన్నమాట. ఫంక్షన్ నేమ్ సారీ ఇక్కడ మనకి ఏంది పారాన్సిస్, ఇక్కడ రౌండ్ బ్రేసెస్. మీరు ఏమైనా ఆర్గ్యుమెంట్స్కి వాల్యూ పంపాలనుకుంటే ఈ ఫంక్షన్ కాల్ అయితే పంపాలన్నమాట. ఓకేనా, ఇది మనకి ఫంక్షన్ కాలింగ్. దీని తర్వాత ఇది ఫంక్షనల్ బ్లాక్ అనమాట. ఓకేనా, ఇది ఫంక్షనల్ బ్లాక్ మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట, స్ట్రక్చర్ వచ్చేసి. ఓకేనా,
చెప్పుకున్నాం కదా ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షనల్. అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఓకేనా? రిటైనింగ్ వాల్యూ సేమ్ వాల్యూని కూడా రిటైన్ చేయాలంటే రిటైన్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడనే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? పాసింగ్ వాల్యూ ఒకవేళ మీరు ఆర్గ్యుమెంట్స్ ఎలాంటివి యూజ్ చేయకుంటే ఈ పాసింగ్ వాల్యూ అనేది కూడా ఆప్షనల్ అనమాట. ఓకేనా? ఈ 3 ఇవ్వకున్నా కానీ మనకి ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే మనకి బై డిఫాల్ట్‌గా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేది మనకి చాలా ఉన్నాయన్నమాట. మనకు తెలవకుండానే మనం ఇన్ని రోజులు మనం చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆల్రెడీ వీటికి కోడ్ అనేది మనకి ఇన్‌బిల్ట్‌గా రాసి ఉంటుంది. మనం ఓన్లీ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఏమేమి ఉన్నాయి? ప్రింట్ ఆఫ్. ఓకేనా? మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసి మనం రీయూజ్ చేసుకుంటాం కదా! ప్రింట్ ఆఫ్ అనేది వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కింద పెట్టడం జరుగుతుంది. ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ అనగానే మన కన్సోల్‌లో అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇంట్ ఆఫ్ ఒక డేటా టైప్ చేంజ్ చేసుకోవడానికి ఎస్టీఆర్ ఆఫ్, లెన్ ఆఫ్ ఇవన్నీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనమాట. ఇన్‌బిల్ట్‌గా ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? మనం రీయూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? రీయూజ్ చేసుకోనికి ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చనమాట. మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ అనగానే మనం డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తున్నాం గానీ, మనం ప్రీవియస్‌గా వర్డ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆర్గ్యుమెంట్స్‌కి ఆ నేమ్ ఇచ్చి వాల్యూ అనేది పాస్ చేసాం కదా! ఓకేనా? ఆ విధంగా ఎందుకు చేస్తలేము అనేది మనకి మీకు వీడియో కంటిన్యూయింగ్ అంటే మీకు కమింగ్ వీడియోస్‌లో మీకైతే అర్థమవుతుందనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే, ఫంక్షన్‌ని ఏ విధంగా డిఫైన్ చేయాలి? ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేయాలి? అలాగే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది? అలాగే ఒక వాల్యూని మనం ఫంక్షన్ బ్లాక్‌లో నుంచి ఏ విధంగా రిటర్న్ చేయాలి? అనేది నేర్చుకోవడం జరిగిందనమాట. అలాగే మనం ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండనమాట. లేకపోతే మీరు మర్చిపోతారు. మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఈ ఫంక్షన్‌కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వీటికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అనమాట. ఓకేనా? అలాగే మీ ఫీడ్‌బ్యాక్ ఈ వీడియో అనేది మీకు అర్థమైందా? ఏ విధంగా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి అనమాట. ఓకేనా? నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే కావడం జరుగుతుంది. దీని తర్వాత మీకు ఈ వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీదనే ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక కోడ్ ఇచ్చాం. ఇక్కడ మీరు దాంట్లో ఉన్న ఒక మిస్టేక్ ఉందన్నమాట. మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది ఇదన్నమాట. 14916 అంటే మనం ఇన్‌పుట్ వచ్చేసి 1, 2, 3, 4 ఇచ్చాం కదా! వాటి స్క్వేర్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ 16. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్‌పుట్స్‌కి స్క్వేర్స్ లాగా అవుట్‌పుట్ అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇది మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్. కానీ దీన్ని రన్ చేస్తే మనకి ఆ విధంగా అయితే అవుట్‌పుట్ రాదన్నమాట. ఇందులో ఒక మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. సో, మీరు ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి మనకు కామెంట్ చేయండన్నమాట. ఓకేనా? థాంక్ యూ.